హలో పిల్లలు, ఇవాళ మనం మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ అండ్ మూవింగ్ ఛార్జెస్ గురించి నేర్చుకుందాం. కొన్ని ఫార్ములాస్ ఉన్నాయండి మనకి ఎంసెట్లో డైరెక్ట్గా అడుగుతున్నాడు ఫార్ములా బేస్ మీద. మీరు నేను చూపించిన ఫార్ములాస్ నేర్చుకుంటే ఒక క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. చూడండి, దీంట్లో మేజర్గా మనకి బయోట్స్ యావరేట్ లా మనకి చాలా ఇంపార్టెంట్. బయోట్స్ యావరేట్స్ లా, ఓకే, బయోట్స్ యావరేజ్ లా మనకి, ఓకే, బయోట్స్ యావరేట్ లాస్ మనకి చాలా ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఏంటంటే బి ఈక్వల్స్ టు మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఓకే, మ్యాగ్నెటిక్ బి ఇది చూడండి. సో మనం ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఇది కరెంట్ క్యారింగ్ కండక్టర్ మనకి, ఓకే. సో ఇది ఇన్ఫినైట్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అనుకోండి. బయోట్స్ యావరేట్ లా ఇది చెప్పారు మనకి. ఏదో ఒక పాయింట్ దగ్గర మనం సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం బి కనుక్కోవాలి, ఓకే. మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ మనం ఇక్కడ బి దగ్గర పాయింట్ దగ్గర ఒక పాయింట్ పి దగ్గర కనుక్కోవాలి. దీనివల్ల కరెంట్ క్యారింగ్ కండక్టర్ వల్ల దీన్ని ఏం చేశాడంటే చిన్న ముక్కగా డివైడ్ చేసి ఈ చిన్న ముక్కనే డిఎల్ అన్నాడు. డిఎల్ అని చేసి మనకి దీనికి ఆల్వేస్ మనకి ఇప్పుడు ఎట్లా ఉండాలంటే మనం కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఉంటే దానికి పర్పెండిక్యులర్గా ఉండాలి. ఏదన్నా పాయింట్ మనం ఎక్కడైతే నేర్చుకుంటున్నామో ఎక్కడైతే తీయాలనుకుంటున్నామో అది పర్పెండిక్యులర్గా ఉండాలి. ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఈ పాయింట్ దగ్గర మనం తీయాలనుకుంటాం, ఈ డిఎల్ ఎలిమెంట్తో మనం ఈ పాయింట్ దగ్గర మనం బి అనేది తీయాలనుకుంటున్నాం. దీనికి ఫార్ములా ఇది μ0/4π ఐడియల్ సైన్ తీటా బై ఆర్ స్క్వేర్. ఇప్పుడు మనకి ఆర్ క్యూబ్ అని వచ్చింది అనుకోండి. ఎప్పుడైనా మీకు ఆర్ క్యూబ్ అని ఎక్కడైనా కనబడదు అనుకోండి బుక్లలో, మనకి ఇక్కడ సో ఐ ఇంటూ డిఎల్ అని వచ్చేస్తుంది. ఐ ఇంటూ డిఎల్ ఇంటూ ఒక డిఎల్ అని వచ్చేస్తుంది. డిఎల్ బై ఆర్ క్యాప్ వచ్చేసి ఇక్కడ ఇంకొక ఆర్ క్యూబ్ అని వస్తుంది. ఈ ఆర్ క్యాన్సిల్ చేస్తే అదే వచ్చేస్తుంది. క్రాస్ ప్రొడక్ట్ తీస్తే సైన్ తీటా అని వచ్చేస్తుంది. ఒకవేళ ఇక్కడ ఏమన్నా ఆర్ క్యూబ్ వస్తే పైన ఒకటి ఆర్ వెక్టారికల్లీగా మనం రిప్రజెంట్ చేస్తాం. కానీ మ్యాక్సిమం మనం యూజ్ చేసే ఫార్ములా ఇదేనండి ఇక్కడ, ఓకే. ఐ అనేది కరెంటు, దీని లోపల వెళ్ళే కరెంటు, సైన్ తీటా అనేది యాంగిల్ బిట్వీన్ ఐ అండ్ డిఎల్కి యాంగిల్ మనకి, తీటా అనేది ఇది, ఆర్ అనేది ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనకి, ఎక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్, సో ఇక్కడ నుంచి ఇక్కడ డిస్టెన్స్ మనకి వచ్చేసి ఆర్ వచ్చేస్తుంది, పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఓకే. ఆర్ స్క్వేర్ వచ్చేసింది. చలో, సో ఈ ఫార్ములా మీద మనకి బయోట్స్ యావరేట్ లా నుంచి అడుగుతున్నాడు, ఓకే. సో నెక్స్ట్ సెకండ్ ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ది కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ఫినిటివ్. చాలా పెద్ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ఫినిటివ్ తీసుకుంటున్నాం అనుకోండి. సపోజ్ మనం ఏబి అనేది ఇన్ఫినిటివ్ మనకి ఒక వైర్ ఇచ్చాడు మనకి, ఏదో ఒక పాయింట్ దగ్గర బయట అవుట్ సైడ్ బయట ఒకటి పాయింట్ తీసుకున్నాడు, ఓకే. యువతలు కానీ అవతలు కానీ తీసుకోవచ్చు. మీరు అవతలు తీసుకున్నాను అనుకోండి, నేను రైట్ సైడ్ తీసుకున్నాను అనుకోండి. ఈ పాయింట్ దగ్గర మనం ఈ ఎంత ఉంటుంది, యాంగిల్ ఎంత ఉంటుంది చూడండి. ఇప్పుడు మనకి ఇప్పుడు ఈ యాంగిల్ పైన చూడండి, ఈ ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలి. ఎప్పుడైనా మనకు ఒక పాయింట్ ఇచ్చాడంటే, ఓకే, ఈ వైర్కి ఇక్కడ పాయింట్ ఇచ్చాడంటే ఇక్కడి నుంచి ఇక్కడికి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేయాలండి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ వేసాను. ఈ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని నేను డి అనుకున్నాను. ఏమనుకున్నానండి? డి అనుకున్నాను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని, ఓకే. డి అనుకుని చేశాను అనుకోండి ఇక్కడ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ని. ఇప్పుడు మనం ఏం రాసుకోవచ్చు, ఇది ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్ మనకి ఇది, ఈ ఫార్ములా అనేది, ఓకే. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ మనకి. బి ఈక్వల్స్ టు μ0I/sin ఆల్ఫా బై సన్ బీటా. ఆల్ఫా అనే యాంగిల్ పైన తీసుకుంటున్నాం ఇట్లా ఈ యాక్సిస్ నుంచి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒకటి ఇక్కడ లైన్ వేసాను పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి. ఈ డి అనే పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి పై వైపు తీసుకునేది ఆల్ఫా, కింది వైపు తీసుకునేది బీటా. ఆల్ఫా పైన వైపు తీసుకుంటారు, బీటా అనేది కింది వైపు తీసుకుంటారు. ఇక్కడ ఇది బీటాది, ఓకేనా. ఇప్పుడు మనకి ఇది కరెంట్ క్యారింగ్ కండక్టర్ ఇన్ఫినిటీ ఉందనుకోండి, ఇది ఇన్ఫినిటీ ఉందనుకోండి, ఇక్కడెక్కడో పోయి టచ్ అవుతుంది. అంటే ఇన్ఫినిటీలో ఉన్న వైరు, రెండు ప్యారలల్ వైర్స్ ఇన్ఫినిటీలో ఉన్నాయనుకోండి, అది ఎక్కడో ఇన్ఫినిటీ పోయి టచ్ అవుతుంది. అది ఎంత యాంగిల్ అవుతుంది, మ్యాక్సిమం యాంగిల్ ఎంత అవుతుంది అంటే యాంగిల్ ఆల్ఫా అనేది మ్యాక్సిమం యాంగిల్ 90 అవుతుంది. బీటా కూడా కింద ఎక్కడో పోయి టచ్ అవుతుంది, కాబట్టి బీటా కూడా 90 డిగ్రీస్ అవ్వచ్చు. సైన్ ఆల్ఫా సైన్ 90 1 అవుతుంది. సైన్ బీటా అంటే సైన్ 90 1 అవుతుంది. 1 కలిపి 2 అవుతాయి, ఓకేనా. 2 అవుతుంది. అంటే మనకి మీకు ఈ ఫార్ములా చూడండి ఇక్కడ పిల్లలు. సో ఇది సో ఇప్పుడు మనకి ఇన్ఫినిటివ్ వైర్ ఉన్నప్పుడు మనకి ఇది 90 అవుతుంది, కాబట్టి 1 + 1 అవుతుంది, 2 అవుతుంది. 2 క్యాన్సిల్ అవుతాయి, μ0/2πd అనేది వచ్చేస్తుంది. మనం క్యాన్సిల్ చేయలేదు నేను, ఎందుకంటే ఇది μ0I/4πd టర్మ్స్లో గుర్తుపెట్టుకోవడం ఈజీ అయిపోతుంది మనకి. ప్రతి ఒక్కటి
ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. μ0I/4πD అనేది విషయంలో గుర్తుపెట్టుకోవచ్చు ఈజీగా మీరు. ఓకే, అందుకనే పక్కన 2 రాశానండి. మీరు క్యాన్సిల్ చేసుకోండి, ఏమన్నా చేసుకోండి మీరు. ఓకే, ఇప్పుడు మనం పిల్లలు చూడండి పాయింట్ని నేను ఇప్పుడు సగందే తీసుకున్నాను, అంటే ఈ హాఫ్ పార్ట్ మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ ఇది క్లోజ్ చేశాను, నేను క్లోజ్ చేశాను అనుకోండి, ఏం కనబడుతుంది మీకు ఇక్కడ క్లోజ్ చేస్తే ఈ పార్ట్ మాత్రమే కనబడుతుంది, పైన పార్ట్ మాత్రమే. ఇక్కడంటే ఇక్కడ ఒక ఓ అనేది ఒకటి తీసుకున్నాను అనుకోండి, ఇక్కడ ఓ అనేది తీసుకున్నాను, OAP మాత్రమే కనబడుతుంది. OAP అంటే సగం పార్ట్ కనబడింది. ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి వెళ్ళాను నేను, ఫైనైట్ డిస్టెన్స్ నుంచి ఇన్ఫైనైట్ డిస్టెన్స్కి వెళ్ళానండి. ఒక ఆల్ఫా మాత్రమే ఉంది, ఇక్కడ ఆల్ఫా ఉంది కాబట్టి మనం ఏం రాసుకోవచ్చు, ఇక్కడ ఈ ఈక్వేషన్ చూడండి, ఈ ఈక్వేషన్ చూడండి, సైన్ ఆల్ఫా ఒకటే రాశాను ఈ ఈక్వేషన్లో, అంటే సైన్ బీటా రాయలేదు నేను, లేదు కాబట్టి రాయలేదు. ఓకే, ఇప్పుడు మనం దీన్ని ఎట్లా రాయొచ్చు అండి. సైన్ ఆల్ఫా అంటే మనకి ఆల్ఫా ఎంత అని చెప్పాను నేను ఇందాక, 90 అని చెప్పాను కదా. అంటే సగం ఉంటే మనకి B = μ0I/4πD. చూడండి, సగం లెంత్ ఉంటే కనుక μ0I/4πD. అచ్చా, ఇందాక ఎంత వచ్చిందండి, ఇక్కడ చూడండి ఫుల్ లెంత్ ఉందండి, ఇది మొత్తం ఫుల్ లెంత్ ఉంది. ఫుల్ లెంత్ ఉంటే ఎంత వచ్చింది మనకి, μ0I/2πD వచ్చింది. ఎందుకంటే ఇక్కడ 2 క్యాన్సిల్ చేశాను అనుకోండి, 2 క్యాన్సిల్ చేశాను అనుకోండి, 2πD వస్తుంది. అంటే మొత్తం ఉంటే కనుక 2πD వచ్చింది. దీనికి సగం చేయండి, దీనికి సగం అంటే 1/2, అంతేగా. ఈ మొత్తానికి 1/2, ఈ మొత్తానికి 1/2 అని చేసామనుకోండి, μ0I/ ఈ మొత్తానికి మళ్ళీ వన్స్ అగైన్ నేను D చేశాను, /2 చేశాను. ఈ 2 కలిపితే ఎంత, 2 × 2 ఎంత అవుతుందండి, 4 అవుతుంది. 4 వచ్చిందా రాలేదా? అంటే ఇది గుర్తుపెట్టుకుంటే ఇది చేయడం ఈజీనా లేదా? ఈజీగా చేయొచ్చు. ఓకే, మనం ఇది ఇప్పుడు దీనికి వద్దామండి. చూడండి, థర్డ్ టైప్ వచ్చాం మనం. థర్డ్ టైప్లో చూడండి ఏమవుతుందో, ఈ పాయింట్ ఎగ్జాక్ట్లీ దీని ముందల కాకుండా ఇక్కడెక్కడో కింద ఉందండి. కింద ఉంటే ఏం చేయాలి మనం ఇప్పుడు సార్? మనం ఎప్పుడు పర్పెండిక్యులర్ డిస్టెన్సెస్ తీసుకోవాలి. ఈ డిస్టెన్స్ చూడొద్దు మనం, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ చెప్పాను నేను ఇందాక కూడా. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఇక్కడ లేదు కాబట్టి మనం ఒక లైన్ వేసుకొని ఇక్కడ తీసుకుందాం. అంటే ఈ యాక్సిస్ నుంచి ఏదైతే ఉందో, పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నుంచి ఏదైతే యాంగిల్ ఉందో అది ఆల్ఫా అయిపోతుంది మనకి ఎప్పుడు. మరి బీటా ఎక్కడ పోయింది సార్? బీటా లేదు కదా. ఓకే, మనం చుట్టూరు తిరిగి వస్తే మనకి ఇక్కడ ఈ యాంగిల్ బీటా అయిపోతుంది, అంటే ఈ చిన్న యాంగిల్ బీటా అయిపోతుంది. ఓకే, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా వచ్చేసింది మనకి. సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా సేమ్ ఫార్ములా చూడండి, సైన్ ఆల్ఫా మైనస్ సైన్ బీటా అనే ఫార్ములా వచ్చేస్తుంది. ఇక్కడ ఎప్పుడైనా ఇట్లాంటి బొమ్మ కనబడదు అనుకోండి, ఇలాంటి ఫిగర్ కనబడుతుంది మనకి ఎగ్జామ్లో, ఇలాంటి చిన్న అంటే ఇక్కడ ఉన్న వైర్ కన్నా కింద పాయింట్ కనబడితే ఇమ్మీడియట్గా ఈ ఫార్ములా వేసుకోవాలి. క్లియరా పిల్లలు? నెక్స్ట్ దానికి వద్దాం, ఫోర్త్ టైప్కి వద్దామా. మనకి ఇక్కడ స్క్వేర్ ఇచ్చాడు, అన్ని వైపులా సేమ్ ఉంటుంది, అన్ని వైపులా సేమ్ ఉంటే మనకి ఎలా రాయొచ్చు అనేది నేను క్యాలిక్యులేట్ చేశానండి. నాకు 8√2 వచ్చింది. 8√2 ఇంటూ మీకు ఈ ఫార్ములా μ0I/4πD. అన్నీ నేను μ0I/4πDలో రాసుకున్నాను. ఇక్కడ మీరు క్యాన్సిల్ చేసుకోవచ్చు, 4 1 4 2 అని క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ నేను అన్నీ గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా μ0I/4πDగా రాశాను. అంటే 8√2ని మల్టిప్లై చేస్తే అగర్ అన్ని వైపులా సగం ఉంటే, అంటే సేమ్ ఉంటే, అన్ని వైపులా సేమ్ లేకపోతే ఇంకొక ఫార్ములా వాడాలి మనం. ఓకే, అన్ని వైపులా సేమ్ ఉంది కాబట్టి మనం 8√2తో మల్టిప్లై చేస్తే ఈ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని 8√2తో మల్టిప్లై చేస్తే మీకు అన్ని వైపులు వస్తుంది. మళ్ళీ ఒకసారి క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు మీరు. ఫిఫ్త్ టైప్ చూడండి, ట్రయాంగిల్ షేప్ ఉంది, అన్ని సైడ్లు సేమ్ ఉన్నాయండి. అండ్ నేను అనట్లేదు ఒక సైడ్ పెద్దది ఒకటి సైడ్ చిన్నది సార్ అని అనట్లేదు, అన్ని సైడ్లు కూడా సేమ్ ఉన్నాయి మీకు. అన్ని సైడ్లు సేమ్ ఇంకా ట్రయాంగిల్ మధ్యలో మనం కనుక్కోవాలి. ఇక్కడ చూడండి, మధ్యలో కనుక్కోవాలి మనం, పాయింట్ P దగ్గర కనుక్కోవాలి. బీ వాల్యూ కనుక్కోవాలంటే 18తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది మీకు. 18 ఇంటూ μ0I/4πD మీకు సరిపోతుంది. అదే హెక్సాగోనల్ ఉందనుకోండి, అన్ని వైపులా సమానంగా ఉంది అంటే 4√3తో మల్టిప్లై చేస్తే సరిపోతుంది. ఈ విధంగా నేను షార్ట్ ఫామ్స్ తీసుకున్నాను మీకు ఈజీగా గుర్తుండేటట్టు. ఒక చిన్న ఫార్ములాని ఇదే μ0I/4πDని మీరు 8√2తో మల్టిప్లై చేస్తే స్క్వేర్ వస్తుంది, 18తో మల్టిప్లై చేస్తే ట్రయాంగిల్ వస్తుంది, 4√3తో మల్టిప్లై చేస్తే హెక్సాగోన్ వచ్చేస్తుంది మీకు. క్లియరా?
పిల్లలు థర్డ్ మనకి ఫార్ములాకి వచ్చేద్దాము పిల్లలు. మనం ఎక్కువ అడుగుతూ ఉంటాడు సో ఇవే అడుగుతూ ఉంటాడు, ఇవే న్యూమరికల్స్, ఇవే ఫార్ములాస్ మీద చిన్న చిన్న న్యూమరికల్స్. ఐ ఇస్తాడండి, ఓకే, డి ఇస్తాడు, ఫైండ్ అవుట్ చేయమంటాడు. డ్యూ టు ఇన్ఫినిటివ్, హాఫ్ ఇన్ఫినిటివ్, పాయింట్ ఇక్కడ పెడతాడు, డ్యూ టు స్క్వైర్ అంటాడు, ట్రయాంగిల్ అంటాడు, హెక్సాగోన్ అంటాడు. భయపడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ ఫార్ములాస్ మన దగ్గర ఉన్నాయి, మనం చేసుకోవచ్చు. సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డ్యూ టు ది సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాం అనుకోండి. ఇప్పుడు సర్క్యులర్ కాయిల్ ఉంది, ఓకే, సర్క్యులర్ కాయిల్ తీసుకున్నాం కాబట్టి సర్క్యులర్ కాయిల్ తీసుకుంటే మన ఎట్లా ఉంది, కరెంట్ చూడండి ఇట్లా ఉంది. అచ్చా, దీని డైరెక్షన్స్ ఎట్లా అండి, దీని డైరెక్షన్స్ ఎట్లా చెప్పుకోవచ్చు మనం, డైరెక్షన్స్ కూడా అడుగుతూ ఉంటాడు అప్పుడు. డైరెక్షన్ ఎట్లా, మీరు కరెంట్ డైరెక్షన్ని మీ రైట్ థంబ్తో తీసుకోండి. థంబ్ నేను ఇట్లా అనుకున్నాను, దీని డైరెక్షన్ ఎక్కడ ఉంది, సో ఇక్కడ ట్రయాంగిల్ కనుక్కోవాలనుకున్నా. అప్పుడు నేను చూడండి దీని డైరెక్షన్ చూడండి, ఈ లైన్ వల్ల డైరెక్షన్ మనకి, ఈ లైన్లో కరెంట్ ఎటు ఉంది, థంబ్ తీసుకోండి, కరెంట్ డైరెక్షన్. నా ఫింగర్స్ ఎటు ఉన్నాయి, ఇట్లున్నాయి, మరి లోపట అంటే ఇది ఇన్సైడ్ అన్నట్టు, ఓకే, ఇది ఇన్సైడ్ అంటే ఈ దీనివల్ల బి అనేది పాయింట్ పి దగ్గర బి అనేది అంతా ఇన్సైడ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చూద్దామా, ఇక్కడ ఇట్లా పెట్టాను నేను, ఇది కూడా ఇది మనకి అవుట్ సైడ్ వచ్చేస్తుంది, ఓకే. పాయింట్ ఎటు ఉంది, పాయింట్ వైపు ఎటు ఉంది, పాయింట్ ఎటు ఉందో చూసుకోవాలి, ఓకే, పాయింట్ ఎటు ఉందో చూసుకోవాలి, మన కరెంట్ డైరెక్షన్ ఎటు ఉందో చూసుకోవాలి. నేను ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది పెట్టాను చూడండి, ఇక్కడ ఇట్లా ఫింగర్ పెట్టానా, నేను నా పాయింట్ ఇక్కడ ఉంది కాబట్టి ఇది ఇన్సైడ్, నేను ఇట్లా కొడుతున్నా అంటే ఇన్సైడ్. అదే పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, నేను నా ఫింగర్ని ఇట్లా తీసి ఇట్లా బయటికి తీయాలి, కరెంట్ ఇటు పోతుంది కదా, నా ఫింగర్స్ని ఇలా తీసి ఇలా చేయాలి, అంటే పాయింట్ కనుక ఇక్కడ ఉంటే అది అవుట్ సైడ్ అయిపోతుంది. అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇన్సైడా అవుట్ సైడా అనేది చెప్పగలగవచ్చు మనం రైట్ హ్యాండ్ రూల్ ఉపయోగించుకొని ఇన్సైడా అవుట్ సైడ్ అని చెప్పగలగవచ్చు. క్లియరా కాన్సెప్ట్ పిల్లలు? నా ఫింగర్స్ని ఇట్లా ఫోల్డ్ చేశాను అనుకోండి, ఫోల్డ్ చేస్తే మనం చెప్పొచ్చు ఈజీగా, ఓకే. ఇక్కడ కూడా చూడండి, ఇక్కడ కూడా చూడండి, ఎటైనా పెట్టుకోండి. మనం ఇప్పుడు ఇది కిందికి వస్తుంది కదా, కిందికి వస్తుంది, మన ఫింగర్ ఇట్లా పెడదాం, ఓకే. పాయింట్ ఎటువైపు ఉంది, ఇటు సైడే ఉంది కాబట్టి లోపలికే వస్తుంది. క్లియరా పిల్లలు? ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. సర్కిల్కి చూద్దాం. మనం ఇప్పుడు సర్కిల్ చూసినప్పుడు మనకు B = μ0I/2D అని వస్తుంది. పై రాదండి, మళ్ళీ చూడండి ఇక్కడ అయితే మనకి ఇక్కడ ఫార్ములా ఎక్కడ వచ్చిందో దీనికి పై రాదు, అంతే సింపుల్గా, ఓకే. సో ఇప్పుడు హాఫ్ సర్కిల్ అన్నాం అనుకోండి, దీన్ని ÷ 2 చేయండి. ÷ 2 చేస్తే ఏమొస్తుందండి, 4 వచ్చేస్తుంది, μ0I/4D అని వచ్చేస్తుంది, ఓకే. ఇప్పుడు ఒక ఆర్క్ తీసుకున్నామండి. ఆర్క్ తీసుకుంటే ఈ ఆర్క్ వల్ల తీటా వల్ల అంటే మొత్తం అంతా 2π ఉంటుంది, 360 అంతే కదా, 360 degrees ఉంటుంది. సో ఈ చిన్న పార్ట్ వల్ల మనకి ఎంత వస్తుంది, θ/2π, θ/260 ఇంటూ ఈ వాల్యూ ఎంత ఉందో సేమ్ అంతే, μ0I/2D. అంటే ఒక ఆర్క్ వల్ల ఎంత వస్తుంది అనేది మనకు తెలిసిపోతుంది. ఆర్క్ వచ్చినప్పుడు ఈ ఫార్ములా వాడాలి. హాఫ్ సర్కిల్, ఫుల్ సర్కిల్ గుర్తుపెట్టుకుంటే హాఫ్ సర్కిల్ చేయడం చాలా ఈజీ కదా. కొంచెం ఇక్కడ వర్కౌట్ చేద్దామా, కొన్ని ఇస్తాడు మీకు న్యూమరికల్లో, ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీరు ఏం చేయాలనేది ఇక్కడ చూడండి, ఓకే. ఇప్పుడు మనకి కేస్ 1 ఇక్కడ, ఇది కేస్ 1 అనుకుందాం, ఇది కేస్ 2, కరెంట్ ఇట్లా పోతుంది, మీకు కరెంట్ ఇట్లా వెళ్ళిపోయింది, కేస్ 3, ఓకే. కేస్ 1, కేస్ 2, కేస్ 3, రైట్. కరెంట్ ఇట్లా వచ్చిందండి, ఇట్లా వెళ్ళిపోతుంది, మళ్ళీ మన సైడే వచ్చింది, నా సైడే వచ్చింది, అంటే ఇట్లా వెళ్ళిపోయి ముందుకెళ్ళింది, మళ్ళీ తిరిగి నా సైడే వచ్చేసింది, ఓకే. ఇది హాఫ్ సర్కిల్, రైట్. కేస్ 1, కేస్ 2 మనకి ఈక్వల్, అంటే B1, B3 రెండు సేమ్, ఓకే. B1, B3 ఏంటండి, B1, B3 ఏంటి, లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్, అంటే లాంగ్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ అని రాసుకోవచ్చు మనం, ఓకే. ఆ ఈక్వేషన్ అంటే మనం ఈ ఈక్వేషన్ రాయొచ్చు మనం, రైట్. క్లియరా? సో ఇదేంది మనకి ఇక్కడ ఇట్లా పాయింట్ ఇక్కడ ఉందని మనకి పాయింట్, నాకు పాయింట్ 7 ఉంది, అవునా కదా, పాయింట్ 7 ఉంది కాబట్టి ఇక్కడ మనం డివైడ్ చేస్తే ఇక్కడ ఇది హాఫ్ సర్కిల్ లాగా కనబడుతుంది. హాఫ్ సర్కిల్కి ఏంటి ఇది, ఓకే, రైట్. మనం రాద్దామండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రిజల్టెంట్ B = హాఫ్ సర్కిల్ వల్ల మనకి ఏంటిది, హాఫ్ సర్కిల్ B2ది, ఫస్ట్ B2ది ఏం రాద్దాం, B2ది రాస్తే హాఫ్ సర్కిల్ వల్ల μ0I/4D అని వచ్చింది, ప్లస్ ఈ B1, B3 సేమ్ అన్నాం, B1, B3 లాంగ్ కండక్టర్ వల్ల ఏమొచ్చింది, μ0I/2πD, అంతే కదా, రెండు ఉన్నాయి కదా మనకి, రెండు వచ్చినాయి కాబట్టి μ0I/2πD,
సో 2 ఇంటూ μ0I/2πd. ఓకే, చలో ఇది రాసేసాం. ఇది వచ్చేసింది ఈక్వలెన్స్. దీన్ని చూద్దామండి. మరి దీన్ని చూస్తే ఇక్కడ హాఫ్ సర్కిల్ ఉంది, ఇక్కడ లాంగ్ కండక్టర్, ఇక్కడ ఇంకో లాంగ్ కండక్టర్. అంటే 1 2 3 కేసెస్ ఉన్నాయి మనకి. ఓకే, ఈ 3 కేసెస్లో మనకి ఒకటి వస్తుంది, ఒకటి వెళ్ళిపోతుంది. అంటే ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఒకటి వచ్చింది, ఒకటి వెళ్ళిపోయింది కరెంటు. ఇటు ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. రెండు ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి. కాబట్టి మిగతా మిగిలింది ఏంది? B2 ఏంటంటే హాఫ్ సర్కిల్ వల్ల మనకి ఏం మిగిలింది? ఇది ఒక్కటే మిగులుతుంది. B2 = మనకి μ0I/4d. చలో ఇంకొకటి కింద థర్డ్ ఎగ్జాంపుల్ ఒకటి తీసుకుందాం. ఈ థర్డ్ అన్ని ఎగ్జాంపుల్ అడుగుతూ ఉంటాడు. ఈ థర్డ్ చూడండి. మనకి థర్డ్ వచ్చేసరికి ఇక్కడ ఒకటి 1, ఇది 2 కన్సిడర్ చేద్దాం, ఇది 3 కన్సిడర్ చేద్దాం. ఓకే, ఎప్పుడైతే ఈ కరెంట్ ఒక పాయింట్ దగ్గర అంటే ఎంతో కొంత యాంగిల్ ఉంటాయి కదండి. ఈ పాయింట్ ఇక్కడ ఉందనుకోండి, ఈ డిస్టెన్స్ అనేది d ఉంటుంది. d డిస్టెన్స్ ఉంటే ఒకవేళ ఈ d డిస్టెన్స్ ఇక్కడ జరుపుకుంటూ వచ్చి ఇక్కడ పాయింట్ ఇక్కడే ఉందనుకోండి, వైర్ మీద ఉందనుకోండి, పాయింట్ d డిస్టెన్స్ 0 అయిపోతుంది. అవునా కదా? d డిస్టెన్స్ 0 అయిపోతుంది. అంటే మొత్తం 0 అయిపోయే ఛాన్స్ ఉంది మనకి. అంటే లైన్ మీద కనుక ఎప్పుడైనా లైన్ మీద ఉందనుకోండి, ఇదే లైన్ మీద పాయింట్ ఉంటే అంటే B1 అనేది 0 అయిపోతుంది. అలాగనే B3 కూడా 0 అయిపోతుంది. లైన్ మీద ఉంది కదా పాయింట్, 0 అయిపోతుంది. B2 హాఫ్ సర్కిల్ ఏంది మళ్ళీ వన్స్ అగైన్ ఇదే కదా. B2 = μ0I/4d వచ్చేసిందా? ఇలా మీరు ఏది ఇచ్చినా చేయగలుగుతారు. కొన్ని ఆర్క్ ఇస్తాడు, ఆర్క్ ఇచ్చి చేయమంటాడు. మీరు ఆర్క్ అన్నప్పుడు ఇది వాడాలి. ఇలా ఏ డయాగ్రామ్ ఇచ్చినా మీరు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమంటాడు. మీకు రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈ ఫార్ములాస్ వాడి మీరు ఈజీగా కనుక్కోవచ్చు. మీకు 1 మార్క్ ఈజీగా వస్తుంది ఈ ఫార్ములా తీసుకుంటే. ఓకే, మీరు ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నేను నెక్స్ట్ యాంపియర్స్ లా చూపిస్తాను. దాని తర్వాత మ్యాగ్నెటిక్ చార్జ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా పోతుంది చూపిస్తాను మీకు. ఓకే, సో దాంట్లో కొన్ని వేరే ఫార్ములాస్ ఉన్నాయంటే అవి కూడా చూపిస్తాను. దాని మీద ఒక న్యూమరికల్ చూపిస్తాను. ఈ మోడల్స్ చూపించాను కదా ఎట్లా ఉపయోగపడుతున్నాయి ఈ ఫార్ములాస్ అనేది. ఈ ఫార్ములాస్ ఈ అన్నిట్లలో ఎలా ఉపయోగపడుతుందని చూపిస్తాను. వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయండి. I వాల్యూ ఇస్తాడు, R వాల్యూ ఇస్తాడు, θ వాల్యూ ఇస్తాడు. వాల్యూస్ ఇచ్చాడు అనుకోండి, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం చాలా ఈజీ. ఓకే, వాల్యూస్ ఇవ్వకుండా ఇట్లా డయాగ్రామ్స్ ఇచ్చి మీరు దీని రిజల్టెంట్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కనుక్కోమంటే ఈజీగా మీరు చేయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ ఫార్ములాస్లోకి వెళ్దామా పిల్లలు? మరి పిల్లలు ఇప్పుడు యాంపియర్ సర్క్యూట్ లా చూద్దాం మనం. యాంపియర్ సర్క్యూట్ లా వచ్చేసి ఇంటిగ్రల్ ఆఫ్ B.dl = లైన్ ఇంటిగ్రల్, ఇది μ0I. ఓకే, ఇంటిగ్రల్ ఆఫ్ B.dl = μ0I. B2 సిలిండ్రికల్ వైర్ ఇచ్చాడు వాడు. ఒక సిలిండ్రికల్ వైర్ ఇట్లా ఉంది. ఓకే, ఈ సిలిండ్రికల్ వైర్ వలన మనకి ఎంత వస్తుందంటే అవుట్ సైడ్ కనుక ఉంటే, ఓకే, సిలిండ్రికల్ వైర్ అవుట్ సైడ్ కనుక మనం మ్యాగ్నెటిక్ ఫీల్డ్ మనం కనుక్కోవాలనుకుంటే, ఓకే, అవుట్ సైడ్ కనుక్కోవాలనుకుంటే, సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుట్ సైడ్ కనుక్కోవాలనుకుంటే మనకి ఇప్పుడు సిలిండ్రికల్ వైర్ కదా, ఇది సాలినాయిడ్ కాదు మనకి, సిలిండ్రికల్ వైర్ ఇది. కాబట్టి ఈ పాయింట్, ఈ వైర్ ఇట్లా వచ్చింది అనుకోండి, సిలిండ్రికల్ వైర్ పోతే ఈ పాయింట్ అనేది ఇక్కడ ఉంది మనకి, పాయింట్ P అనేది. ఈ పాయింట్ P దగ్గర మీరు కనుక్కోవాలనుకుంటే B = μ0I/2πr. ఓకే, ఇన్సైడ్ లోపల ఉందనుకోండి, లోపల కనుక్కోవాలంటే 0 అయిపోతుంది. ఓకే, ఇన్సైడ్ ది సిలిండర్ లోపల మీకు ఉండాలంటే B in = μ0I/ సాలిడ్ సిలిండర్. అంటే ఈ మొత్తం సిలిండరే ఉంది, అంటే మొత్తం క్లోజ్ అయిపోయింది. అంటే కరెంట్ మీకు సిలిండర్ లోపల మొత్తం కరెంట్ లోపల కూడా ఫ్లో అవుతుంది. ఏదో ఒక పాయింట్ దగ్గర మీరు కనుక్కోవాలనుకుంటున్నాడు. అప్పుడు μ0/2π = IR/r². ఓకే, I0/r². ఇప్పుడు మనం ఈ టాప్ వ్యూ చూసుకున్నాం అనుకోండి. టాప్ వ్యూ ఎట్లా ఉంటుంది మనకి, ఇట్లా ఇది ఒక రేడియస్ అనుకోండి. ఓకే, ఇది మనకి ఇది R అనుకోండి. ఈ పాయింట్ దగ్గర మీరు కనుక్కోవాలనుకుంటే ఈ గాషియన్ ఇది ఒక సర్ఫేస్ వేస్తే మీరు ఈ సర్ఫేస్ మీకు ఇక్కడి నుంచి ఇక్కడికి స్మాలర్ అవుతుంది. ఓకే, ఇప్పుడు టాప్ వ్యూలో ఇట్లా కనబడుతుంది మీకు, సరేనా? ఇప్పుడు చూడండి, మనకి ఇప్పుడు B2 సాలినాయిడ్ ఇచ్చాడు. ఓకే, సాలినాయిడ్ అంటే ఇప్పుడు వైర్ అనేది ఇట్లా ఒకటి లోపల ఒకటి బయట ఇట్లా వచ్చేస్తుంది మనకి. సాలినాయిడ్లో ఇట్లా వచ్చింది. ఇందాక వేసాను కదా, అదేవిధంగా సాలినాయిడ్ ఉంటుంది. సాలినాయిడ్లో మీకు వేస్తే
బి ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఎన్ఐ నెంబర్ ఆఫ్ టర్న్స్, ఎన్ అనేది నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఓకే, సో స్మాల్ ఎన్ ఎలా తీసుకుంటాం, స్మాల్ ఎన్ ఈక్వల్స్ టు క్యాపిటల్ ఎన్ బై ఎల్ అని తీసుకుంటాం. ఓకే, నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. మీకు సైన్ ఆల్ఫా బై సైన్ బీటా, ఆల్ఫా బీటా ఎక్కడ వచ్చింది, ఇక్కడ చూడండి, ఇక్కడ వేసాను చూడండి, ఈ చివర సాలినాయిడ్ ఈ చివర సాలినాయిడ్, ఇక్కడ ఆల్ఫా ఇక్కడ ఒక బీటా వచ్చింది, సైన్ ఆల్ఫా సైన్ బీటా మీకు. ఓకే, టొరాయిడ్ అడుగుతూ ఉంటాడు, టొరాయిడ్ టీఓఆర్ఐ ఓడి వచ్చి రావాలి, ఇక్కడ టొరాయిడ్ రావాలి. టొరాయిడ్లో మీకు ఫార్ములా వచ్చేసి బి ఈక్వల్స్ టు మ్యూ నాట్ ఎన్ఐ, మళ్ళీ ఎన్ ఈక్వల్స్ టు నేను చెప్పాను నేను ఇందాక నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఓకే, సో అచ్చా మ్యూ నాట్ ఎంత అని అడుగుతున్నారు పిల్లలు మనకి. మ్యూ నాట్ ఎంత అని వాల్యూ మనకి 4π × 10⁻⁷. ఓకే, కరెక్టేనా? సో ఇక్కడ వచ్చేసి ఫోర్స్ ఆన్ ది మూవింగ్ ఛార్జ్ ఇన్ ఏ యూనిఫామ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, డైరెక్ట్ అడుగుతాడండి అన్ని వాల్యూస్ అన్నీ. ఓకే, డైరెక్ట్ అడుగుతూ ఉంటాడు మీకు వాల్యూస్, మీరు ఈజీగా చేయొచ్చు మీరు. ఇక్కడ ఒకటి ఇక్కడ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఒకటి ఉందండి. మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక ఛార్జ్ మూవ్ అవుతుంది అనుకోండి, ఒక ఛార్జ్ మూవ్ అవుతుంది అనుకోండి. ఆ ఛార్జ్ మూవినప్పుడు ఆ ఛార్జ్ మీద వచ్చిన ఫోర్స్ వచ్చేసి ఇది వి అనేది వెలాసిటీ, బి అనేది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, క్యూ అనేది ఛార్జ్. ఓకే, ఇప్పుడు అదే మనకి 90 degreesలో ఉందనుకోండి, ఒక సర్క్యులర్ పాత్లో మూవ్ అవుతుంది. ఇక్కడ ఫోర్స్ ఇట్లా పడుతుంది, దీనికి ఫోర్స్ ఇట్లా పడుతుంది, ఇటు మూవ్ అవుతుంది, ఫోర్స్ ఇక్కడికి వస్తుంది, ఇటు మూవ్ అవుతుంది, అంటే సర్క్యులర్ పాత్లుగా మూవ్ అవుతుంది. సర్క్యులర్ పాత్గా మూవ్ అయినప్పుడు రేడియస్ అనేది ఈ విధంగా రాసుకోవచ్చు మీరు. అదే టైం పీరియడ్ కావాలి, టైం పీరియడ్ ఫార్ములా ఏంటంటే 2π/v, అంతే కదా, 2π/v. ఓకే, 2π/v ఇది మనకి 2πr/v. ఆర్ వాల్యూ ఇక్కడ తీసుకొచ్చి పెడితే ఈ వాల్యూ మనకు వచ్చేస్తుంది. యాంగులర్ వెలాసిటీ కావాలనుకోండి 2π/t, సో ఈ టీ వచ్చింది కదా, టీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, ఇది ఈ వాల్యూ వచ్చేస్తుంది. ఫ్రీక్వెన్సీ కావాలనుకోండి, ఫ్రీక్వెన్సీ ఈక్వల్స్ టు 1/time period, 1/time period పెడితే bq/2πm అని వచ్చేస్తుంది మనకి. ఓకే, ఈ విధంగా ఫార్ములాస్ అన్నీ వచ్చేస్తాయి మీకు. ఇంకొక ఫార్ములా ఇచ్చాను చూడండి ఇక్కడ, 2 parallel current carrying conductors. ఓకే, 2 parallel current carrying conductors ఉన్నప్పుడు ఒక లైన్ అంటే ఒక వైర్ వల్ల ఇంకొక వైర్ మీద మీకు మ్యాగ్నెటిక్ ఫోర్స్ ఎంత పడుతుంది అనేది ఇది రెండింటి వల్ల ఒకదాని మీద ఒకటి పడితే μ0/2π × I1 × I2. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఒక్కొక్క మీకు కండక్టర్ పెట్టాడు అనుకోండి మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో ఒక పాయింట్ గురించి, ఇందాక మనం ఒక ఛార్జ్ గురించి మాట్లాడాం కదా, ఒక కండక్టరే పెట్టాడు. కండక్టర్ పెట్టినప్పుడు దాని లెంత్ I = L × B. ఓకే, ఒక లూపే పెట్టాడు, మన ఇట్లా ఫ్యాన్ కాయిల్ ఒక లూపే పెట్టేశాడు మనకి, ఇట్లా ఒక లూపే కరెంట్ కంప్లీట్ లూప్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్లో పెట్టినప్పుడు. ఓకే, ఈ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంతో ఎంత యాంగిల్ చేస్తుందో, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ దీంతో ఎంత యాంగిల్ చేస్తుందో తీటా వాల్యూ, సో దట్ ఈస్ NBIA sin θ. ఇది ఏరియా అనండి. సపోజ్ ఇది A ఇది B తీసుకుందాం అనుకోండి, ఏరియా = A × B. ద ఏరియా ఈజ్ ద నెంబర్ ఆఫ్ టర్న్స్ పర్ యూనిట్ లెంత్. ఇది మ్యాగ్నెటిక్ ఫీల్డ్, ఇది కరెంట్, ఇది యాంగిల్, తీటా వాల్యూ. ఓకే, టార్క్ టౌ = NBIA sin θ మీకు. ఓకే, సో ఈ విధంగా టార్క్ మీద అడగచ్చు, ఫోర్స్ మీద అడగచ్చు, లేదంటే సాలినాయిడ్ మీద అడగచ్చు, టొరాయిడ్ మీద అడగచ్చు. ఓకే, టొరాయిడ్ మీద కూడా అడగచ్చు, లేదంటే సో సిలిండర్ మీద కూడా అడగచ్చు మీరు. ఓకే, సర్క్యులర్ లూప్ గురించి కూడా అడగచ్చు మీకు. సర్క్యులర్ లూప్ ఎన్ని నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉంటాయి మీకు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఉన్నప్పుడు మీకు రేడియస్ ఇస్తాడు, నెంబర్ ఆఫ్ టర్న్స్ ఇస్తాడు మీకు. దీని మీద కూడా అడగచ్చు. ఇక్కడ మీకు ఎన్ కూడా స్మాల్ ఎన్ పెట్టుకోవచ్చు మీరు, ఇక్కడ μ0n/స్మాల్ ఎన్ కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ గురించి మీరు అడిగారు అనుకోండి, సో స్మాల్ ఎన్ పెట్టుకుంటే అయిపోతుంది ఇక్కడ. ఓకే, నేను ఒక టన్ గురించి తీసుకున్నాను కాబట్టి n = 1 అని తీసుకున్నాను, ఒక పర్ యూనిట్ లెంత్. సో ఇప్పుడు నెంబర్ ఆఫ్ టర్న్స్ అని తీసుకుంటే n అని పెట్టుకుంటే అయిపోతుంది అక్కడ. క్లియర్ మనకి. ఈ విధంగా ఫార్ములా బేస్ మీద ఈ చాప్టర్లో మీకు న్యూమరికల్స్ అడుగుతూ ఉంటాడు, అన్ని వాల్యూస్ ఇస్తాడు, మీరు ఈ న్యూమరికల్ చేయగలగాలి ఈజీగా. ఈ ఫార్ములాస్ అన్నీ ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని ఒక్కసారి ప్రాక్టీస్ చేయండి మీరు. తప్పకుండా 2 క్వశ్చన్స్ దీంట్లో నుంచి అడుగుతున్నాడు. ఓకే, 2 క్వశ్చన్స్ ఈజీగా ఫార్ములా బేస్ మీద చేయొచ్చు మీరు. కొంచెం కష్టం అనిపిస్తుంటుంది ఈ ఫార్ములాస్ అని చూడంగానే, కానీ ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయి చూడండి, ఇంటర్లింక్డ్ ఉన్నాయి మనకి, ఒకదానికొకటి ఇంటర్లింక్డ్ ఉన్నాయి. ఒకటి చేసుకుంటూ వెళ్తూ ఉంటే అన్నీ దానంతట అదే వచ్చేస్తూ ఉంటాయి. ఒక చూడండి, ఇక్కడ R వచ్చేస్తే టైం పీరియడ్ వచ్చింది, ఒమేగా వచ్చింది, ఫ్రీక్వెన్సీ అన్నీ, యాంగులర్ ఫ్రీక్వెన్సీ, యాంగులర్ వెలాసిటీ, ఫ్రీక్వెన్సీ అన్నీ వచ్చేస్తాయి మీకు. ఓకే, సో ఒకటి రాయడం వస్తే అన్నీ ఒకటే విధంగా రాయడం ఎట్లా అనేది చూసుకోవాలి మీరు. చూసుకొని ప్రాక్టీస్ చేస్తే ఈ విధంగా మనకి దీంట్లో న్యూమరికల్స్ వస్తూ ఉంటాయి. మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది కాబట్టి
వేరే చాప్టర్లోకి వెళ్ళి కొన్ని ఫార్ములాస్ కొన్ని న్యూమరికల్స్ చూపిస్తాను నేను. ఓకే, ఇది ఫార్ములా బేస్ కాబట్టి పెద్దగా టచ్ చేయాల్సిన అవసరం లేదు, మనకి ఒక న్యూమరికల్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. మీరు ఫార్ములా బేస్ కాబట్టి ఈజీగా చేసుకోగలుగుతారు మీరు. ఓకేనా పిల్లలు? సో మన దగ్గర చాలా తక్కువ టైం ఉంది. ఇంకొంచెం బయాలజీ వాళ్ళకి ఎంసెట్ తెలంగాణలో ఎంసెట్ కొంచెం ఎక్స్టెండ్ అయింది. ఓకే, నెక్స్ట్ ఇంజనీరింగ్ వాళ్ళకి సేమ్ ఉన్నది. ఇంజనీరింగ్ చేయాలనుకున్న వాళ్ళకంటే మ్యాథమెటిక్స్ వాళ్ళకి సేమ్ ఉంది, కానీ బయాలజీ వాళ్ళకి కొంచెం ఎక్స్టెండ్ అయిపోయింది మనకి. ఓకే, సో దీన్ని మీరు బయాలజీ వాళ్ళు నీట్లో కూడా వాడుకోవచ్చు. నీట్ న్యూమరికల్స్ కూడా ఇవే న్యూమరికల్స్, ఇవే ఫార్ములాస్ మీద అడుగుతాడు. పెద్దగా తేడా ఏముండదు నీట్కి ఎంసెట్కి. కొంచెం మోడల్స్ ఎక్కువ అడుగుతాడు అంతే, దాని తప్ప ఇంకెక్కువ ఏముండదు. ఓకేనా? నెక్స్ట్